Hey, welcome to English Bites. Let's learn bit by bit. ఫోనెటిక్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. కొంతమంది ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ని ప్రొనౌన్సియేషన్ని గురించి చెప్పమని రిక్వెస్ట్ చేసినందుకు ఈ సిరీస్లో అయితే స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే సేమ్ లెటర్స్ ఉపయోగించినా కూడా స్పెల్లింగ్ పలికేటప్పుడు డిఫరెంట్గా పలుకుతాము. సో కాబట్టి దానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఈ ఫోనెటిక్స్ని ఒకవేళ అర్థం చేసుకుంటే ఆ స్పెల్లింగ్ అట్లా ఎందుకు ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫోనెటిక్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో అన్ని వీడియోస్ వాచ్ చేయండి. రైట్, ఓకే. ఫోనెటిక్స్ అంటే ఏంటి అంటే ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. దాంట్లో AEIOU అనేవి వవల్ సౌండ్స్ ఉంటాయి, మిగిలినవన్నీ కాన్సనెంట్స్. కానీ ఫోనెటిక్స్లో 44 సౌండ్సే ఉంటాయి. ఇవన్నీ సౌండ్స్, వాటికి సింబల్స్. ఈ సౌండ్కి ఏ సింబల్ని వాడితే దాన్ని పలుకుతాము, ఏ విధంగా పలుకుతాము అనేది ఫోనెటిక్స్ మనకి నేర్పిస్తుంది. ఈ ఫోనెటిక్స్ నేర్చుకోవటం ద్వారా ఇంగ్లీష్లో రాసే స్పెల్లింగ్స్ని ఏ రకంగా కరెక్ట్గా పలకాలి అనేది మనకి చూపిస్తుంది. మనం ఏదైనా మంచి డిక్షనరీస్ ఒకవేళ మీరు గమనించుంటే, ఆక్స్ఫర్డ్ కానీ వెబ్స్టర్స్ కానీ డిక్షనరీస్ చూసుంటే అందులో ఇంగ్లీష్ వర్డ్ దాని పక్కన ఫోనెటిక్ స్పెల్లింగ్ కూడా ఉంటుంది. మీరు గమనించారో లేదో ఖచ్చితంగా ఈసారి గమనించి చూడండి. ఆ ఫోనెటిక్ స్పెల్లింగ్ ఎందుకు ఇస్తారు అంటే అక్కడ రాయబడిన ఆ ఇంగ్లీష్ వర్డ్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ ఎట్లా చేయాలి అని చెప్పడానికి ఆ ఫోనెటిక్ స్పెల్లింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో ఉండే పదాలన్నిటినీ ఆ రకంగా ఎందుకు పలుకుతాము అంటే అక్కడున్న ఫోనెటిక్ సౌండ్ ఏదైతే ఫోనెటిక్స్లో ఉపయోగించారో ఆ సింబల్స్ని చూసి దీన్ని మనం పలకటం అనేది జరుగుతుంది. కాబట్టి ఫోనెటిక్ సింబల్స్, దాని సౌండ్స్ యొక్క సింబల్స్ని కరెక్ట్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఈ సిరీస్లో ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క సింబల్, దాని యూసేజ్, వాటిని వర్డ్స్లో రాసినప్పుడు ఏ రకంగా రాయాలి అనేది చూద్దాం క్లియర్గా. రైట్, ఇక్కడ 4 ఇంగ్లీష్ వర్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ది పుట్, కట్. నెక్స్ట్ దో, త్రూ. సో వీటి పక్కన ఫోనెటిక్ స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోనెటిక్ స్పెల్లింగ్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ ఇంగ్లీష్ వర్డ్లో ఉన్న స్పెల్లింగ్ని ఏ రకంగా పలకాలంటే మనకు ఫోనెటిక్ స్పెల్లింగ్ కావాలి. దాన్ని బట్టే ఈ ఇంగ్లీష్ని పలకడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్లో PUT అయితే పుట్ అనే చెప్తాము, కానీ సెకండ్ ఉన్న వర్డ్ CUT అయితే కట్ అంటాము. అయితే ఫోనెటిక్ స్పెల్లింగ్లో P ఉంది, ఊ సౌండ్ ఉంది, మధ్యలో T సౌండ్ ఉంది, మధ్యలో ఉన్న సౌండ్ని ఊ అంటాము. ఆ సౌండ్ ఉంది కాబట్టి దీన్ని పుట్ అని పలకడం జరుగుతుంది. కట్లో మాత్రము మనం పలకటం కట్ అంటాం కానీ రాసేదేమో C. ఓకే, సో ఈ క సౌండ్ని క లాగానే పలకడానికి కే రాయడం అనేది జరుగుతుంది ఫోనెటిక్స్ సింబల్స్లో. ఇంకా దాని పక్కన ఉన్న ఉల్టా V అనేది సౌండ్ ఇస్తుంది, ప్లస్ T, క T, కట్. కాబట్టి CUT కట్ అని పలుకుతాం. అట్లాగే దో, THOUGH, దో. ఇక్కడున్న సింబల్ మనకు అర్థం కాదు, ఎందుకంటే అది ఇంకా ఈ లెటర్స్ అన్నీ, ఈ సింబల్స్ అన్నీ క్లియర్గా మనం నేర్చుకున్నప్పుడు ఇవేంటి అని అది అర్థమవుతుంది. అట్లాగే త్రూ, దో అండ్ త్రూకి డిఫరెన్స్ ఒకటే ఏంటంటే ఆర్ ఒక్కటే ఉంది త్రూలో. ఆర్ తీసేస్తే 2 వర్డ్స్ సేమే, కానీ ఫోనెటిక్ స్పెల్లింగ్స్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, ఎవ్రీ సింబల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సౌండ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ దట్. సో ఈ సింబల్స్ ఏ సౌండ్స్ని ఇస్తాయి అనేది క్లియర్గా కమింగ్ లెసన్స్లో నేర్చుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క సౌండ్ నేర్చుకున్నప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఓకే. సో ఇక్కడున్నవన్నీ ఫోనెటిక్ సింబల్స్, వాటికి తెలుగులో నేను సౌండ్స్ రాసా. తెలుగులో మనం ఏం పలికితే ఫోనెటిక్ సింబల్ని ఇది ఉపయోగించాలి అనేది. ఫోనెటిక్ సింబల్స్ని ఎప్పుడు 2 గీతల మధ్య రాస్తారు. వర్డ్ కూడా అట్లనే, ఒక సింబల్ అయినా కూడా అట్లనే. సో ఇక్కడ షార్ట్ వోవల్స్ అనమాట, ఫోనెటిక్ సౌండ్స్ షార్ట్ వోవల్స్. అయితే ఫస్ట్ది మనము ఈ తెలుగులో అయితే ఈ అనే సౌండ్ చెప్తాం కదా, దానికి ఈ సింబల్ రాయాలి. ఈ సింబల్ ఎట్లుంది, అది ఇంగ్లీష్లో క్యాపిటల్ ఐ లాగా ఉంది. సో ఇంగ్లీష్లో క్యాపిటల్ ఐ లాగా ఉన్నప్పుడు మనము దాన్ని ఈ అని పలకాల. సెకండ్ది ఏంటి, ఇంగ్లీష్లో లెటర్ ఈ ఉంటుంది కదా, అట్లనే ఉంది.
కానీ దాని సౌండ్ మాత్రం ఏ. దీనికి పేరు లేదు, ఫోనెటిక్స్లో పేర్లు ఉండవు, సౌండ్సే పేర్లు వాటికి. సో దీన్ని ఏ అనాల. థర్డ్ది ఏంటి, ఇట్లా అప్సైడ్ డౌన్ ఈ రాయడం అనేది జరిగింది కదా. ఈ అప్సైడ్ డౌన్ ఈకి అసలు మనకు తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఆ సౌండ్ లేదు, ఆ లెటర్ లేదు. ఈ సింబల్ ఓన్లీ ఫోనెటిక్స్లోనే ఉంటుంది. దాన్ని యా అంటాము. మనం యాపిల్లో చెప్తాం కదా, యాపిల్, యాంట్, ఆ సౌండ్ అనమాట అది. సో నెక్స్ట్ సౌండ్ ఏంటి, అని ఫోనెటిక్స్లో ఎట్లా రాస్తారు, ఉల్టా వి రాస్తారు, దాన్ని అనాల. నెక్స్ట్ సౌండ్ ఏంటి, ఓని ఫోనెటిక్ సింబల్ ఏ రకంగా ఉంటుంది అంటే ఉల్టా ఏ. మనది స్మాల్ లెటర్ ఏ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా ఇట్లా రాస్తే ఎట్లుంటుందో ఆ రకంగా ఈ సింబల్ని రాయడం జరుగుతుంది, దాన్ని ఓ అనాల. సో నెక్స్ట్ దాని తర్వాతది ఊ సౌండ్. మనకి తెలుగులో ఊ, కానీ ఫోనెటిక్ సింబల్ ఇట్లా యూకి 2 సైడ్ల కొమ్ముల్లాగా ఉంటుంది, దాన్ని రాస్తాం. ఇది సింబల్ అనమాట. ఓకే, దాన్ని ఊ అంటారు ఫోనెటిక్స్లో. దాని తర్వాత నెక్స్ట్ది అప్ సైడ్ డౌన్ ఈ ఉంది. అది చాలా వీక్ సౌండ్ అనమాట. జస్ట్ అనాల. కి మనకు ఇంకా మొత్తం పలకకూడదు, అని అనడమే జరుగుతుంది. ఈ విధంగా ఈ 7 ఫోనెటిక్ సౌండ్స్ని మనము ఒక్కొక్క సౌండ్ క్లియర్గా దాని స్పెల్లింగ్ ఎట్లా రాయాలా, ఏ వర్డ్స్ వస్తాయి, ఆ వర్డ్స్ని ఏ రకంగా ఫోనెటిక్ స్పెల్లింగ్స్ రాయాలా అనేది క్లియర్గా వచ్చే సెషన్స్లో చూద్దాం. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ సింబల్ గురించి చూద్దాము. ఫోనెటిక్ సింబల్ ఫస్ట్ ఈ అనే ఆ సింబల్ని, ఆ సౌండ్ని ఇంగ్లీష్లో ఏ వర్డ్స్లో ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ సింబల్ గురించి చూద్దాం. ఫోనెటిక్ సింబల్ ఈ. ఇది మనకు కనబడడానికి మాత్రం ఇంగ్లీష్లో క్యాపిటల్ ఐ లాగా కనిపిస్తుంది, కానీ దీని సౌండ్ ఈ, దాని పేరు కూడా ఈనే, దాన్ని ఈనే అనాలి, దానికి ఇంకా వేరే ఏం పేరు ఉండదు. ఈ సౌండ్ని ఇంగ్లీష్లో మనం ఐ అనే సౌండ్కి ఉపయోగిస్తాం. స్మాల్ ఐ ఉంటుంది కదా, సిట్, పిన్, టిన్, బిగ్, ఫిష్, మిల్క్, కిక్, జిప్, లిప్ అండ్ మిస్. అంటే ఎక్కడితే స్మాల్ లెటర్తో ఐ రాసి ఆ ఐ రాసినప్పుడు మనకి ఈ అనే సౌండ్ వస్తుందో, ఈ అని వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫోనెటిక్ సింబల్ అనేది రాయాలి. ఫోనెటిక్ స్పెల్లింగ్ చదివేటప్పుడు అక్కడున్న కాన్సనెంట్స్ SPTBFM అవి ఇంగ్లీష్లో అంటాం. ఫోనెటిక్స్లో మాత్రం అట్లా పలకకూడదు అస్సలు. ఫోనెటిక్స్లో దాన్ని షార్ట్గా పలకాలి. స్, ప, ట, బ, ఫ, మ, క, జ, ల, మ అట్లా. పక్కన ట, ఎన్, న, న, జ, ష, క, క, ప, ప, స్ వీటిని మొత్తం పలకకూడదు. టీల్, ఎన్, జీ, ష్ అట్లా పలకకూడదు. వీటిని హాఫే పలకాలి, ఎందుకంటే వీటిని వీక్ సౌండ్స్ అంటాము, వీక్ ఆల్ఫాబెట్స్. ఇన్ ఫోనెటిక్ సౌండ్స్లో ఇవి చాలా వీక్ అనమాట. సో ఎప్పుడైతే ఈ వీక్ సౌండ్స్కి ఒక వవల్ సౌండ్ యాడ్ చేసినప్పుడు అది కంప్లీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా నేను ఇచ్చిన కదా, చూడండి. స్, ఈ, ట్, సిట్, ప, ఈ, న, పెన్, ట, ఈ, న్, టెన్, బ, ఈ, గ, బిగ్, ఫ, ఈ, ష్, ఫిష్, మ్, ఈ, ల్, క్, మిల్క్, క, ఈ, క్, కిక్, జి దాని జ అని రాశారు వాళ్ళు, యాక్చువల్లీ అది జ, జ, ఈ, ప, జిప్, ల్, ఈ, ప, లిప్, మ్, ఈ, స్, మిస్. సో ఈ రకంగా PTB ఈ కాన్సనెంట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని హాఫే పలకాల, మొత్తం పలకకూడదు ఫోనెటిక్ సౌండ్స్లో. ఓకే, ఫోనెటిక్ సింబల్స్ సౌండ్స్ని ఆ రకంగా పలుకుతాం. సో ఇది ఫస్ట్ లెసన్ కాబట్టి ఇంట్రొడక్షన్కి కొంచెం సింబల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఒక్కసారి అర్థమవుతే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ లెసన్లో డైరెక్ట్గా సింబల్ నుండే స్టార్ట్ చేసేస్తాం కాబట్టి అది మనకి ఈజీగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి వీలవుతుంది. I hope you have understood this lesson. If you really do so, kindly like, share and subscribe. Thanks for watching.